దేవుని వాగ్దానములు మన జీవితంలో ఎలా స్వతంత్రించుకొనాలి? లేదా వాగ్దానములకు వారసులముగా మనం ఎలా మారాలి? అనేది ఈ రోజుటి అంశము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో దేవుడు తన్ను సేవించు వారితో, తనకు సమీపముగా వచ్చిన తన భక్తులతో బైబిల్ గ్రంథంలో కావచ్చు, మనకు ముందున్న వారి జీవితాల్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, సమయానుకూలంగా దేవుడు కొన్ని వాగ్దానాలను మన జీవితాల్లో చేస్తూ వస్తారు. ఆ వాగ్దానాలను చాలా మంది పొందుకోలేకపోతున్నారు. అనేకమైన శ్రేష్టమైన వాగ్దానములు ఎన్నో బైబిల్ గ్రంథంలో మన కొరకు దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన సిద్ధపరిచి పెట్టారు. కానీ చాలా మంది ఆ వాగ్దానాలకు వారసులుగా మారలేకపోతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. అట్ ద సేమ్ టైం దేవుని వాగ్దానము మన జీవితంలో స్థిరపరచబడాలి. ఏదో ఒక విషయంలో, ఒక సందర్భంలో వాగ్దానానికి అనుకూలంగా ఒక విషయము లేదా ఒక చిన్న సహాయం దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కాదు, కానీ ఇక స్థిరముగా ఆ వాగ్దానం మన జీవిత కాలం మట్టుకు కూడా అది స్థిరపరచబడేటట్లుగా ఉండాలి. పౌలు గారు తన పత్రికలో చెప్తూ అంటారు కదా, వాగ్దానములు క్రీస్తులో అవన్నీ కూడా ఏమై ఉన్నవట? అవును, ఆమెన్ అన్నట్లుగానే ఉన్నవి. ఆయన తన గుప్పెలను విప్పి శ్రేష్టమైన ఈవులను తన చేతిలో ఉంచారు. అయితే ఎంతమంది ఆ చేతిలో ఉన్న శ్రేష్టమైన ఈవులను అందుకోగలుగుతున్నారు? చెప్పగలరా? దేవుడు నా జీవితంలో పలానా సమయంలో పలానా సందర్భాన్ని బట్టి ఒక వాగ్దానం చేశారండి. ఆ వాగ్దానం నా జీవితంలో స్థిరపరచబడింది. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడింది. ఇట్లా ఒకటి కాదు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం కదా, ఇన్ని సంవత్సరాలుగా భక్తిలో కొనసాగుతున్నాం కదా, ప్రతి సంవత్సరము నూతనంగా ఏదో ఒక వాగ్దానమును దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం కదా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు కదా. మరి ఎన్ని వాగ్దానాలు నీ జీవితాల్లో ఇప్పటి వరకు నెరవేరినాయి? కొంతమంది బాధపడతా ఉంటారు, దేవుడు మాట ఇచ్చారండి, దేవుడు వాగ్దానం చేశారక్క, కానీ మా జీవితంలో జరగట్లేదు. దేవుడు సెలవిచ్చిన మాట, ఇదిగో దేవుడు ఇంత గొప్పగా మాకు ఒక వాగ్దానం ఇచ్చారు, కానీ మా జీవితంలో జరగడం లేదు. ఏ వాగ్దానము కూడా, ఏ వాక్యము కూడా మా లైఫ్ లో నెరవేర్చబడడం లేదని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉంటారు. నీవు పొందుకున్న వాగ్దానం నిశ్చయముగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఇచ్చినదైతే తప్పకుండా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అలా నెరవేర్చబడడానికి మనం కొన్ని ఖచ్చితంగా చెయ్యాలి. ఆకాశంలో నుండి వర్షం పడుతుంది కదా, అందరి మీద పడుతుందా? లేకపోతే ఆ వర్షానికి నచ్చిన వాళ్ళ మీదే పడుతుందా? చెప్పండి. వర్షము అందరి మీద పడుతుందా, లేకపోతే కొంతమంది మీద? అంటే వీళ్ళు నాకు నచ్చారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు హైట్ గా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి అలా వర్షానికి ఏమైనా పార్షియాలిటీ ఉందా? దేవుడు వర్షాన్ని ఏమైనా అలా కురిపిస్తున్నాడా? నీతిమంతుల యొక్క పొలం, లేదా ఇది సత్ప్రవర్తన గలవారి పొలం కాబట్టి నేను వీరి చేలోనే వర్షం కురుస్తాను, వీరు మంచివారు కాదు కాబట్టి వీరి చేలో వర్షం కురవను అని చెప్పేసి ఎప్పుడైనా వర్షం అట్లా పార్షియాలిటీ చూపించడం మీరు చూసారా? లేదు కదా. ఒక ప్రాంతంలో వర్షం కురిసిందంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వారి మీద అది పడుతుంది, ప్రతి స్థలం మీద ఆ వర్షం పడుతుంది. అలాగే ఈరోజు దేవుని వాగ్దానాలు ఎలాగ ఉన్నాయనంటే, దేవుడు తన గుప్పెలని విప్పి అలాగున వాటిని విడుదల చేస్తున్నప్పుడు కొందరు మాత్రమే, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నా మీద పడొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే వర్షం పడుతుందా మన మీద? లేదు కదా. సో పడొద్దు అని చెప్పి మన మీద ఒక గొడుగడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా ప్రాంతంలోనికి, ఏదైనా ఇంట్లోనికి, ఏదైనా నివాసంలోనికి వెళ్ళి ఆ వర్షం నుండి తప్పించుకుంటాం. అలాగే దేవుని దీవెనలు వర్షముగా, దేవుని వాగ్దానములు వర్షముగా కుమ్మరింపబడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారు, కొన్ని గొడుగులను అడ్డం పెట్టేసుకుంటున్నారు. మాకు ఈ వర్షం వద్దు, ఈ వాగ్దానాల వర్షం మా జీవితాల్లో, అంటే ఒక రకమైన ఆశ ఉంటుంది తప్ప అది నెరవేర్చుకోవడానికి తపన ఉండట్లేదు చాలా మంది. వాగ్దానం చూడగానే మన స్వభావం ఎలా ఉంటుంది? చాలా మంది క్రైస్తవుల స్వభావం ఎలా ఉంటుంది? ఓ థ్యాంక్ యూ లార్డ్, ఆమెన్ అన్నంత ఉజ్జీవకరంగా ఉంటుంది. కానీ ఏ రోజైనా వాగ్దానం నెరవేర్చబడడానికి ప్రార్థన చేశారా? ఒక రోజు 2 రోజులు వాగ్దానం, దేవుడు ఆ వాగ్దానాన్ని కొత్తగా ఇచ్చిన మొదటి రోజు, రెండో రోజు, లేకపోతే ఒక వారమో కాదు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు?
అసలు నువ్వేం చెయ్యాలి? వాగ్దానాలకు వారసులముగా మనం ఎలా మారాలి? ఎటువంటి వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి? ఈరోజు దేవునికి ఏం పక్షపాతం లేదు. ఇదిగో వీరి జీవితంలోనే నేను వాగ్దానం చేస్తాననేది లేదు. ఎవరైతే ఆ వాగ్దానాలకు తగినట్లుగా దేవుని దృష్టిలో కనపడతారో వారి జీవితంలో తప్పకుండా నిశ్చయముగా దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చడానికి చాలిన వాడుగా ఉన్నాడు. అయితే మనం కలిగి ఉండవలసినవి ఏంటి అని ఒక 5 విషయాలు ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాగ్దానానికి వారసులముగా మనం మారాలి అనంటే మనం కలిగి ఉండవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది యోగ్యమైన ప్రవర్తన. రెండవది ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నాలుగవదిగా ఓర్పు కలిగి ఉండాలి. ఐదవది కృతజ్ఞత కలిగి ఉండాలి. మొట్టమొదటి మాట యోగ్యమైన ప్రవర్తన. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఏం చేయాలట? మన ప్రవర్తనను గూర్చి మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని సన్నిధిలో అనేకమైన దీవెనలు, వాగ్దానాలు దేవుడు నీ కొరకు అలా దాచిపెట్టి ఉంచారు. తన గుప్పెలను విప్పి ఉంచారు. అయితే నీవు దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు తన గుప్పెలను విప్పారు. ఆయన పని ఆయన చేస్తారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సరి అయిన రీతిగా ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఎవరికి పడితే వారి జీవితాల్లో, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండే వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడు. వాగ్దానం పొందుకోవాలి అని అంటే, మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒకసారి వాక్యపు వెలుగులో ఇంకా ఈ మాటను ఎలాబొరేట్ చేసి చెప్పాలంటే వాక్యానుసారమైన ప్రవర్తన. వాక్యానుసారంగా ఈరోజు మన మాటలు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు యోగ్యంగా ఉంటున్నాయా? యోగ్యము అని అంటే మంచివిగా ఉంటున్నాయా? నీ చూపులు ఎలా ఉంటున్నాయి? చూడకూడని వాటిని చూస్తూ, ఆశించకూడని వాటిని ఆశిస్తూ, ప్రభా వాగ్దానం చేశారు కదయ్యా నెరవేర్చండి అని అంటే ఆ ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవ్వరు, స్పందించరు. వినకూడని వాటిని వింటూ, కొంతమంది దేవుని బిడ్డలే కానీ వారికి దేవుని స్తుతించడం ఇష్టం ఉండదు. అంతకు మించి లోకంలో ఉన్న సంగీతాన్ని ఆస్వాదించడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. లోకంలో ఉన్న సినిమా పాటలు కావచ్చు, అసభ్యకరమైన ద్వంద్వ అర్థాలతో ఉన్న ఆ పాటలు కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, కొంతమంది చూడరు కానీ వినడానికి ఇష్టపడతా ఉంటారు. కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడరు కానీ వినడానికి ఆసక్తి చూపిస్తా ఉంటారు. ఇతరుల గురించి మాట్లాడుకోవడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తా ఉంటారు. ఇతరుల విషయాల్లో తలదూరుస్తా ఉంటారు, లేదంటే చూడకూడని వాటిని చూస్తూ ఉంటారు. ఈరోజు ఆడపిల్లలేమి, మగపిల్లలేమి సెల్ ఫోన్స్ లో ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళకి ఒక సెల్ ఫోన్ ఉంటుంది. ఎంతటి వారికైనా సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరండి. రోడ్డు పైన కాగితాలు వేరుకునే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఉంటుంది, టచ్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఉంటుంది. ఒకప్పుడు అంటే ఇళ్లలో టీవీలు ఉండేవి, ఏదైనా చూడాలి అని అంటే అందరు కలిసి కూర్చొని చూస్తారు కాబట్టి అసభ్యకరమైన ఏవి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఎవరిష్టం వారిది, ఎవరు అడగరు. ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా పాస్వర్డ్ పెట్టేసుకొని, పాస్వర్డ్ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, సెక్యూరిటీ కోసం పెట్టుకోవచ్చు, సేఫ్టీ కోసం పెట్టుకోవచ్చు, వేరొకరికి దొరకకుండా, లేదంటే మన పర్సనల్ ఏదైనా సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. అంతేగాని రహస్యమైన జీవితాన్ని సెల్ ఫోన్ లో చేస్తా ఉంటారు. ఎవరు చూస్తున్నారులే, ఎవరికి తెలుసులే. మేబీ మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చూసే దేవుడు, ప్రతి క్షణము మనల్ని కనిపెట్టే దేవుడు పరమందున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన ఆలోచనలు గమనిస్తున్నాడు, మన చూపుల్ని గమనిస్తున్నాడు, మన ప్రవర్తన, మన మాటలను, మన నడవడికను ఆయన గమనిస్తా ఉన్నాడు. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మంచి పనులు చేసే వారముగా ఉంటున్నామా? మాటలతో ఇతరులను కట్టే వారముగా ఉంటున్నామా? లేకపోతే మన మాటలను బట్టి ఇతరులను గాయపరిచే వారముగాను, లేకపోతే కాని మాటలు, దేవుని దృష్టికి కాని మాటలు, దేవుని మీద కాని మాటలు, మనుషుల మీద కాని మాటలు, అలాగున ఎట్లా ఉంటుంది? ఈరోజు ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏ మార్గాల్లో వెళ్తున్నావు, దేన్ని ఎంపిక చేసుకుంటున్నావు, దేన్ని చూడడానికి ఇష్టపడుతున్నావు, ఏవి వినడానికి ఇష్టపడుతున్నావు, నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, నీ తలంపులు ఎలా ఉంటున్నాయి?
ఇతరుల పట్ల నీ నడవడిక ఎలా ఉంటుంది? వీటన్నిటినీ కూడా పరిశీలన చేసుకోవాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీ క్రియలు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేసుకోండి. దేవునికి ఎక్కడన్నా ఆయాసకరంగా ఉంటున్నాయేమో మీరు చేస్తున్న పనులు. నీ మాటలు ఎక్కడన్నా దేవునికి ఆయాసకరంగా ఉంటున్నాయేమో, నువ్వు వెళ్తున్న మార్గాలు దేవునికి ఆయాసకరంగా ఉంటున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అబ్రహాముతో దేవుడు 75 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు, 75 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి ఇంటి నుండి దేవుడు పిలిచి అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారా నీ సంతతి ఆకాశ నక్షత్రముల కంటే కూడా, ఇసుక రేణువుల కంటే కూడా విస్తరింప చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం చేసిన దేవుడు అబ్రహామునకు 98 ఏండ్లు వచ్చినప్పుడు మరలా అబ్రహాముతో దేవుడు అంటారు కదా, అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు 17వ అధ్యాయం 1వ వచనం, నిందారహితుడుగా ఉండుము, నీకును నాకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. సో నేను వాగ్దానం చేసిన ఆ మంచి శ్రేష్టమైన ఈవి నీవు స్వతంత్రించుకునడానికి సమీపంగా వస్తున్నావు. కాబట్టి అబ్రహామా, బీ స్టిల్ రైచియస్, నీతిమంతుడుగా ఉండు, నిందారహితుడుగా ఉండు. ఎక్కడ ఏ చిన్నదనే ఉందేమో పరీక్షించుకొని నా సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు నడుచుకో. ఇదిగో టైం వస్తుంది, వాగ్దానం నెరవేర్చబడే టైం వస్తుంది, కాబట్టి నిందారహితుడుగా ఉండు అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడడం జరిగింది. అలాగే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. చూడండి, 13-14 వచనాలు. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని దగ్గర నుండి సంఘమునకు కడగబడిన వారికి ఒక వాగ్దానము చేయబడింది. ఏంటి ఆ వాగ్దానము అనంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. నూతన ఆకాశము నూతన భూమి ఎవరికిది? యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడిన వారికి. అయితే ఈ వాగ్దానము మనం పొందుకునేటట్లుగా మనం ఏమై ఉండాలి అని సంఘానికి పేతురు చెప్తున్నారు అనంటే, నిందారహితులముగా ఉండాలి. నిందారహితులముగా దేవుని సన్నిధిలో మనం ఉండినట్లు జాగ్రత్త పడాలి. అలాగే 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మొదటి నుంచి చదువుకుంటే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. దావీదు తన కుమారునితో సొలొమోనుతో ఈ మాట చెప్తున్నాడు. ఎప్పుడు అనంటే, తన మరణ కాలము సమీపించినప్పుడు సొలొమోనును పిలిపించి, అయ్యా సొలొమోనా, ఇదిగో దేవుడు నాతో ఒక వాగ్దానం చేశారు. దావీదుతో దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఏమని? శాశ్వతమైన కృపను నీకు చూపిస్తాను, నీ సంతతిలో ఎప్పటికీ నిరంతరము కూడా ఒక రాజు ఉంటాడు అని చెప్పి, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని చెప్పి దావీదుతో దేవుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు అదే వాగ్దానమును గురించి తన కుమారునితో దావీదు మాట్లాడుతున్నాడు. అయ్యా, యోగ్యముగా నువ్వు ప్రవర్తిస్తూ మోషే విధించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున
న్యాయ విధులను కట్టడలను అనుసరించి నడుచుకునడానికి నువ్వు జాగ్రత్త పడితే, ఇదిగో నాతో వాగ్దానం చేశాడు కదా, సింహాసనాన్ని స్థిరపరుస్తాను, కృపను చూపిస్తానని చెప్పి ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి అలాగన వాక్యానుసారంగా, ధర్మశాస్త్ర ప్రకారం అనంటే ఇప్పుడు వాక్యానుసారంగా నీవు నడుచుకున్నటకు జాగ్రత్త పడితే, మన ప్రవర్తనను పరిశీలన చేసేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. మనకు తెలియకపోవచ్చు మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నామో, ఎదుటి వారికి కూడా తెలియకపోవచ్చు. కానీ అసలు మనం ఏమై ఉన్నామో, ఎలాగన ఉన్నామో బైబిల్ చదువుతుంటే తేటగా స్పష్టంగా మన స్థితి బయటపడుతుంది, బయలుపరచబడుతుంది. కాబట్టి మన స్థితిని మనం చూసుకోవాలి అని అంటే, మన ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి పరిశీలన చేసుకోవాలంటే దేన్ని చేసుకోవచ్చు అని అంటే వాక్యాన్ని చూసి చేసుకోవచ్చు. సో వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మన జీవితం అనేది దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది. సో ఏదైనా మనం అలా కాదు ఇలా అని చెప్పి ప్రతి విషయంలో నిన్ను గైడ్ చేయగలిగింది దేవుని వాక్యమే. నిన్ను సరిచేసి ముందుకు నడిపించేది, నీ త్రోవలను సరళం చేసేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండడానికి మనలను మనం సరిచేసుకున్న ఎడల అప్పుడు దేవుడు ఆయన వాగ్దానమును మన పట్ల నెరవేరుస్తారు. అందుకే దావీదు పర్టికులర్ గా ఇదిగో నేను అక్కడ పలానా నీకోసం అద్దాచి పెట్టాను, ఇద్దాచి పెట్టాను అని చెప్పి వీటి గురించి కాదు, దేవుడు చేసిన వాగ్దానం అన్నిటికంటే విలువైన సొత్తు సొలొమోను నా కుమారుడా. కాబట్టి ఆ విలువైన సొత్తు విషయంలో నువ్వు ఎక్కడన్నా తప్పిపోతావేమో, జాగ్రత్త పడు, జాగ్రత్తగా చూసుకో, కృపలో నుండి తప్పిపోకుండా. ఎందుకంటే దావీదుకు బాగుగా తెలుసు దేవుని సన్నిధిలో ప్రవర్తన సరిగా లేకపోతే ఆల్రెడీ సౌలు ఏమైపోయాడో దావీదు తన కళ్ళారా చూశాడు. కాబట్టి కుమారుని హెచ్చరిస్తున్నాడు. నీకు ఒక వాక్యం నచ్చితే ఆ వాక్యానికి అప్పగించుకొని ఆ వాక్యం ప్రకారం ఆ ఒక్క విషయంలో మార్చుకోవడం కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టంగా అనిపించినా అనిపించకపోయినా, దేవునితో ఒక మాట చెప్తున్నప్పుడు దేవుని మాటకు లోబడి అప్పగించుకొని ఆ విషయంలో మనం సరి చేయబడినట్లయితే అప్పుడు మనకు యోగ్య ప్రవర్తనగా మన ప్రవర్తన ఎంచబడుతుంది. అంతేకాని వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళకి ఏమైంది, వాళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటారు కొంతమంది. ఎందుకు చెప్తున్నారు? నీ మేలు కోసమే కదా, దేవుని దీవెనలు నీకు కలగడం కోసమే కదా, నీవు ఆశీర్వాద కారణంగా ఉండట కోసమే కదా వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా సేవకులు ఎందుకు చెప్తారు? నీవు ఆశీర్వదింపబడాలని, నీవు దీవించబడాలని, దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ఉండాలని చెప్పే కదా. సొలొమోను తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు విధించిన ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకున్నాడు కాబట్టే సొలొమోను విషయంలో దేవుని వాగ్దానం స్థిరపరచబడింది. సొలొమోను విషయంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. ఎంత ప్రవర్తన, ఎంతటి యోగ్యమైన ప్రవర్తన సొలొమోను కలిగి ఉన్నాడు అని అంటే బహుముచ్చటేసింది దేవునికి సొలొమోను చేసిన ప్రార్థన. అయ్యా నేను చిన్నవాడను, నా జ్ఞానం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, ఈ జనులను పరిపాలించడానికి, నీ ప్రజలను పరిపాలించడానికి నా జ్ఞానం, నా తెలివి, నా బలము సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. కాబట్టి ఈ జనులను పరిపాలించడానికి నాకు బుద్ధినివ్వండి అని ప్రార్థన చేశాడు. దావీదు దగ్గర ఎంతటి భక్తి సొలొమోను నేర్చుకున్నాడో చూడండి. దావీదు ఎంతగానో దేవుణ్ణి ఆశించాడు, దావీదు ఎంతగానో దేవుని ప్రేమించాడు. దేని కొరకు ప్రార్థన చేయాలో దావీదుకు బాగుగా తెలుసు, ఎలా ప్రార్థన చేయాలో దావీదుకు బాగా తెలుసు. సో తన తండ్రి ప్రార్థన అనుసరించి సొలొమోను కూడా వెండి కోసమో, బంగారం కోసమో, ఐశ్వర్యం కోసమో, అంతస్తుల కోసమో దేవుణ్ణి అడగలేదు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ప్రజలకు క్షేమమైన సరి అయిన పరిపాలన అందించడానికి జ్ఞానం కావాలని అడిగాడు, బుద్ధి కావాలని అడిగాడు. అప్పుడు దేవుడు ముచ్చటపడి అంటాడు, సొలొమోనా నువ్వు చేసిన ప్రార్థన నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి నువ్వు జ్ఞానమును, బుద్ధిని, వివేచనను అడిగావు, వాటితో కూడా సకలమైన ఐశ్వర్యాలన్నీ నీకు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి మాట్లాడాడు. అంత మాత్రమే కాదండి, అంతగా ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని తాగకపోతే అంతగా దేవుడు సొలొమోనుకి అంత ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు అంటారు కదా, భూమి మీద నీ అంతటి జ్ఞానికి ఎవరు కూడా ఉండరు, రారు. ప్రార్థన ఏదో చేశాం కాదండి, దేవుని హృదయాన్ని ఆకట్టుకునేలా చేయాలి, దేవుని హృదయాన్ని ఆకర్షించేలా ఉండాలి. ఆయన బహుగా మన ప్రార్థనను బట్టి, మనం అడిగేదాన్ని బట్టి సంతోషపడేటట్లుగా మన ప్రార్థన ఉన్నట్లయితే నువ్వు అడుగుతున్న దానికి 1000 రెట్లు ఆయన ఇస్తాడు. యుక్తమైన ప్రార్థన చేయడం అదొక కృప. మరి అంతే కదా, అందరికీ ఆ కృప ఉండదు, అందరికీ ఆ జ్ఞానం ఉండదు.
యుక్తమైన ప్రార్థన దేవుని హృదయాన్ని ఆకర్షిస్తుంది, దేవుని హృదయాన్ని కదిలింప చేస్తుంది. సొలొమోను చేసిన ప్రార్థన, అలాగే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ హన్న తను చేసిన ప్రార్థన దేవుని ఎంతగానో కదిలించింది. సొలొమోను చేసిన ప్రార్థన దేవుని ఎంతగానో కదిలించింది. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని ఎంతగానో కదిలించింది. నువ్వు మరణం అవుతావని ఏ ప్రవక్తతో అయితే హిజ్కియాకి చెప్పమని చెప్పి దేవుడు పంపించాడో, హిజ్కియా గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేయగానే వెంటనే మళ్ళీ అదే ప్రవక్తను వెనక్కి పంపించేసి, ఓ 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చానని చెప్పాడండి దేవుడు. చిన్న ప్రార్థనలైనా యుక్తముతో జ్ఞానంతో ఉండాలి. ఏదో ఊరక కూర్చొని 4 మాటలు మనకు వచ్చు కదా, 4 మాటలు మంచిగా దేవుని సన్నిధిలో పలకగదాం కదా అన్నట్లుగా కాకుండా, దేవుణ్ణి కదిలింప చేసే ప్రార్థన, దేవుని హృదయాన్ని తాకే ప్రార్థన, దేవుని దృష్టికి అనుకూలమైన యోగ్యమైన ప్రార్థన ఏంటో దానిని గుర్తించి గమనించి ఆ జ్ఞానంతో కనుక ప్రార్థన చేయగలిగితే అడిగిన దానికంటే 1000 రెట్లు ఖచ్చితంగా నిశ్చయముగా మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను దేవుని ఎదుట కనపరిచిన ప్రవర్తన దేవునికి ఎంతో నచ్చింది, దేవుడు ఎంతో మెచ్చుకున్నారు. కాబట్టి అంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని సొలొమోనుకు దేవుడు అనుగ్రహించడం జరిగింది. యోగ్యమైన ప్రవర్తన, వాక్యానుసారమైన ప్రవర్తన. సో యోగ్యమైన ప్రవర్తన అది ఎలా మనం కనుక్కోగలం? ఏది యోగ్యమైన ప్రవర్తన అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మనకు స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఇది సరి అయినది, ఇదిగో ఇలా మాట్లాడాలి, ఇవి చూడాలి, ఇవి చూడకూడదు, ఇవి వినాలి, ఇవి వినకూడదు, ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు, ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచన చేయకూడదు అని ప్రతి విషయంలో వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చబోయే ముందు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నిందారహితులుగా ఉండు. అలాగే పేతురు కూడా తన సంఘముతో సెలవిస్తా ఉన్నారు, దేవుడు మనకు చేసిన వాగ్దానమును మనం పొందుకునేటట్లుగా నిందారహితులుగా ఉండడానికి జాగ్రత్త పడండి అని. అలాగే దావీదు, అలాగే తన కుమారుడైన సొలొమోను విషయంలో కూడా మనం చూసినట్లయితే వాక్యాన్ని అనుసరించి యోగ్యమైన ప్రవర్తన కనపరచడానికి జాగ్రత్త పడమని సొలొమోను దావీదు చేత హెచ్చరింపబడి, అలాగన తన తండ్రికి తగిన ప్రవర్తన పరమ తండ్రి ఎదుట సొలొమోను కనపరిచాడు. కాబట్టినే తన విషయంలో దేవుని వాగ్దానం స్థిరపరచబడింది, నెరవేర్చబడింది. అతని తర్వాత అతని కుమారుల విషయంలో ఫెయిల్ అయిపోయింది. బికాజ్ వాళ్ళు యోగ్యమైన ప్రవర్తనను వీరి వలె కనపరచలేకపోయారు. కాబట్టి వారి విషయంలో ఆ వాగ్దానము నిష్ఫలమైపోయింది. రెండవ మాట ధ్యానం చేద్దాం. ఎడతెగని ప్రార్థన ఏం కలిగి ఉండాలి? వాగ్దానమును మనం పొందుకున్నట్లుగా ఈ ఎడతెగని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేని కొరకండి? ఫర్ వాట్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణగా తిరిగి లేచిన తర్వాత 40 days కనిపించి 40th day 40వ రోజు ఆయన పరలోకానికి ఆరోహణుడుగా వెళ్ళిపోయారు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నటకు, తండ్రితో కూడా కూర్చున్నటకు వెళ్ళిపోయినప్పుడు వెళ్తూ వెళ్తూ వీరితో ఒక మాట చెప్తారు, వీరితో ఒక వాగ్దానం చేస్తారు. మాట అనే దానికంటే కూడా వాగ్దానం చేస్తారు. ఏంటి అది అనంటే, తండ్రి ద్వారా మీకు చేయబడిన వాగ్దానము నెరవేర్చబడినట్లుగా పైనుండి ఆత్మ మీ పైకి దిగి వచ్చేంత వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండండి, తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వీరితో కూడా మరి కొందరును ఏం చేశారట? వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 10 days ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన చేశారు. ఒక్క రిఫరెన్స్ నేను మీకు చూపించి ముందుకు వెళ్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండే వాళ్ళని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ ఉపమానం ఏంటో నేను మీకు వివరిస్తాను. ఎడతెగక ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా 120 మందితో చేయబడిన ఆ వాగ్దానము, తండ్రి ద్వారా చేయబడిన ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా కనిపెట్టండి అని చెప్పి యేసయ్య చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా విసుగక ఎడతెగక మనం ప్రార్థన చేయుచుండాలి అని చెప్పి ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక పట్టణంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మూర్ఖుడు, ఎవరిని లెక్క చేయడు, ఎవ్వరికి న్యాయం తీర్చడు, అన్యాయస్తుడైన ఒక రాజు, మూర్ఖమైన ఒక రాజు. అయితే అదే పట్టణంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆవిడకి ఎవరూ లేరు సహాయం చేసేవారు.
అయితే ఆ రాజు యొద్దకు న్యాయము కోసము తనకేదో సమస్య వచ్చింది, సో ఆ సమస్యలో న్యాయం తీర్చాలని ఆ రాజు యొద్దకు ఈ పేద విధవరాలు ప్రతిరోజు వెళ్తా ఉంది. ఆ రాజు ఎవరు? మూర్ఖుడు, వినడు, న్యాయము చెయ్యడు, అన్యాయంగా ప్రవర్తిస్తాడు, జనులను పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు ఆ రాజు. ఈ ముసలావిడికి ఆ సంగతి తెలిసి కూడా ఇక తనకు వేరే మార్గం లేదు, ఏదైనా చేస్తే రాజే చేయాలి కాబట్టి రాజు పాదాలే పట్టుకుందాం అని చెప్పి ప్రతిరోజు కూడా రోజు వస్తుంది, చెప్తుంది, పట్టినట్లు ఉంటున్నాడు, వినిపించుకోవడం లేదు, ఆవిడకేం సమాధానం చెప్పట్లేదు. అయినా మరలా ఆవిడ వస్తూనే ఉంది, పదే పదే నాకు న్యాయం చేయండి రాజా, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని ఆ రాజు యొద్దకు పదే ఆవిడ వెళ్తుంది. ఒకరోజు ఆ రాజు ఆలోచన చేశాడు, అరే నేను మూర్ఖుడిని, నేను అసలు వినట్లేదు, పట్టించుకోవట్లేదు, నేను న్యాయం చేసేవాడను కాను, అయినప్పటికీ కూడా ఇవిడ పదే నా దగ్గరికి వస్తుంది, నన్ను విసిగిస్తుంది, నాకు న్యాయం చేయి అని చెప్పి నన్ను విసిగిస్తుంది. కాబట్టి ఈవిడ పద్దాక నా యొద్దకు రాకుండా ఉండేటట్లుగా ఈవిడకి ఆ బాధ ఏంటో తీర్చేస్తే అయిపోతుంది. ఎందుకు చెప్పారా ఉపమానం అని అంటే, ఒక అన్యాయస్తుడైన, ఒక మూర్ఖుడైన రాజే తన యొద్దకు ఒక స్త్రీ వెళ్ళి, లేదా ఒక విధవరాలు వెళ్ళి పదే ఎన్ని విషయాల కోసం వెళ్ళిందండి చెప్పాలి? ఎన్ని విషయాల కోసం వెళ్ళింది? ఒకే విషయం కోసం, ఒకటే అంశం. ఒక విషయంలో తనకు న్యాయం జరగాలి, ఆ న్యాయం రాజు చేయాలి. రాజు మూర్ఖుడు కదా, అన్యాయస్తుడు కదా, వినడు కదా అని చెప్పి ఇంకా వేస్ట్లే, వెళ్ళడం ఉపయోగం లేదులే, నిరుపయోగంలే అని చెప్పి ఆవిడ మానుకోలేదు. కానీ ఏమో వెళ్ళంగా ఏదన్నా దయ చూపిస్తాడేమో. నాకు ఒక తల్లిగారు తెలుసు, తన కుమారుడు అస్సలు చెప్పిన మాట వినడు. నేను అంటానమ్మా, ఎందుకట్లా, నువ్వెంత చెప్తున్నా వినట్లేదు కదా, మానేయచ్చు కదా, ఎందుకట్లా, సరే వదిలే, తనకు అర్థమయ్యేటప్పుడే తనకు అర్థమవుతుంది, తను మార్చుకునేటప్పుడు తను మార్చుకుంటాడు అని అంటే, ఆవిడన్న మాట నాకు చాలా బాగా అనిపించింది, నన్ను కూడా ఆలోచింపచేసింది. ఏమో చెప్పంగా ఏ ఒక్క చిన్న మాట అయినా వింటాడేమో, తీసుకుంటాడేమో, అసలు చెప్పకుండా పోతే నిర్లక్ష్యంగా ఇంకా ఉంటాడేమో, చెప్పంగా ఏదో ఒక్క మాట అయినా తాగుతుందేమో కదా. అక్కడ నాకు దేవుని ప్రేమ కనిపించింది. నిజమే కదా, లోబడనల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. గాడ్ నోస్ వీఆర్, మనం లోబడనల్లని ప్రజలమని, తిరుగుబాటు చేసే స్వభావం గలవారమని, తిరస్కరించేవారమని దేవునికి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా దినమెల్లా కూడా లోబడనల్లని జనుల వైపు తన చేతులు ఆయన చాపుచున్నారట. ఎందుకంటే ఏమో నా ప్రజలు నన్ను గురించి ఆలోచన చేస్తారేమో, నా యుద్ధకేమన్నా వస్తారేమో, దేవునికి తెలియదా ఎవరు రక్షింపబడరు, కానీ సువార్త అందరి యొద్దకు ఆయన పంపిస్తున్నాడు. బికాస్ అంగీకరిస్తారేమో, చెవి ఒగ్గుతారేమో, గ్రహించుకుంటారేమో అని చెప్పి. అలాగే ఆ విధవరాలు కూడా ఆ మూర్ఖుడైన రాజు యొద్దకు ఏదో ఒక హోప్తో ఏదో ఒక ఆశతో వదిలిపెట్టకుండా, ఎవరు చేయలేరు, చేస్తే ఆయనే చేయాలి, సరే ఆయన మూర్ఖుడైన సరైన వాడు కాదు, నా ప్రయత్నం నేను చేద్దాం కదా అన్నట్లుగా, అది ప్రయత్నం నేనేదో చేద్దాం అన్నట్లుగా కూడా అలక్ష్యంగా కూడా చేయలే ఆవిడ ప్రయత్నం. మూర్ఖుడని తెలిసినప్పటికీ కూడా ఆవిడ పని ఆ రాజు చేసేంత వరకు ఆవిడ విడిచిపెట్టకుండా ఆయన దగ్గరకు వెళుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది, తన సమస్యను వివరిస్తూనే ఉంది. ఈరోజు మన దేవుడు న్యాయవంతుడు కాడా? ఆయన అన్యాయస్తుడు కాడే, ఆయన మూర్ఖుడైన రాజు కాడే, న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. తనకు మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానన్న దేవుడుగా ఉన్నాడు. నన్ను అడుగు వారికి నిశ్చయంగా ఇస్తానన్న మాట కూడా ఆయన చెప్పారు. మరి అటువంటి రాజు యొద్దకు మనం వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలి? విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేస్తాం అక్క, ప్రతిరోజు ఒకే ప్రార్థన అంటే ఎట్లా ఉండిద్ది అక్క అని అంటారు కొంతమంది. ప్రతిరోజు ఒకే ప్రార్థన ఏం చేస్తాం అక్క, ప్రతిరోజు బోర్ కొట్టదా? బోర్ కొడితే ఏం కాదు, కార్యం జరగదంతే. అందుకే యేసయ్య బోర్ కొడుతుందని మన వాళ్ళు అనుకుంటారని విసుగక ప్రార్థన చేయండి అబ్బాయిలు అమ్మాయిలు, విసుగక ప్రార్థన చేయండి, విసుక్కోవద్దు, ఎడతెగక గ్యాప్ ఇవ్వద్దు. ప్రార్థన చేయడంలో విసుక్కోవద్దండి, ప్రార్థన చేయడంలో గ్యాప్ ఇవ్వద్దు. ఏం జరిగిద్దోలే అన్నట్లుగా, లేకపోతే గుర్తొచ్చినప్పుడు చేయడం, అట్లా కాదు. న్యాయము తీర్చేంత వరకు, నీ పక్షంగా దేవుడు కార్యము జరిగించేంత వరకు. ఇప్పుడు ఒక వ్యాధి నీకు వస్తుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, రావద్దు యేసునామంలో అనుకుందాం, వస్తే ఇప్పుడు ఆ వ్యాధి తగ్గేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా, లేకపోతే ఒక రోజు ప్రార్థన చేసి ఇంక రోజు ఇదే రోగం తగ్గాలని ఏం ప్రార్థన చేస్తావు, నేను సైలెంట్గా ఉంటావా? వ్యాధి తగ్గేంత వరకు ప్రార్థన చేస్తావా లేదా? చేస్తావు కదా. అలాగే నీవేదైనా దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు,
నీవు దేని కొరకైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అనునిత్యము, ప్రతి ఉదయము సాయంకాలము అనునిత్యము దేవునిని విశ్రమింపనివ్వకుండా ప్రార్థన చేయాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా, మనకున్న పేరేంటో తెలుసా? యెషయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు మీరు విశ్రమింపొద్దు, ఆయనను విశ్రమింపనీయొద్దు. ఎందుకు దేవుని విశ్రమింపనిస్తున్నారు? చాలా మంది ఏదో ఒక చిన్న ప్రార్థన చేసేసి ఇంక అదే జరిగిపోతుంది అన్నట్లుగా కాదు. వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేంత వరకు, ఎలాగైతే ఆ పేద విధవరాలు ఆ రాజు దగ్గరికి వెళ్ళిందో అలాగనే ఇంకా ఆవిడ కన్నా ఆయన మూర్ఖుడని తెలిసి కూడా ఒక నిరీక్షణ తెలియదు. ఈ రోజు మన దేవుడు న్యాయవంతుడని తెలుసు, సత్యవంతుడని తెలుసు, ప్రార్థించే వారికి సమీపస్తుడని తెలుసు, తప్పకుండా ప్రార్థనకి జవాబిస్తాడని తెలుసు. ఇన్ని తెలిసి కూడా మనం ఎడతెగక ఆయన్ను చేరుకోలేకపోతే, ఎడతెగక ఆయనను అనుదినము మన అవసరత నిమిత్తం ఆయన్ను కలుసుకొనలేకపోతే ఎలాగన దేవుని వాగ్దానమును మన జీవితాల్లో స్వతంత్రించుకుంటాం? ఒక రోజు కాదండి, ఒక నెల కాదండి, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలైనా సరే తప్పకుండా ఆ విషయమైన దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తేనే నీది ఒక గొప్ప సాక్ష్యం అవుతుంది. అలా ప్రార్థన చేయాలి, పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఒక విషయంలో ప్రార్థన చేసి అలా వదిలేయొద్దు, అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఏదైనా విషయంలో దేవుని సన్నిధిలో అడుగుతున్నారంటే విసుగక అనునిత్యము చేయండి. రోజు ఒకటే ప్రార్థన ఏం చేస్తాం, రోజు ఒకే అంశం ఏం చేస్తాం, రోజు ఏంటి ప్రార్థన అన్నట్లు విసుక్కోవద్దు. రోజు ఒకటే అన్నం తినట్లేదా? తింటున్నాం కదా. రోజు స్నానం ఏం చేస్తాం, స్నానం మానేస్తాము. రోజు బ్రష్ ఏం చేస్తాం, బ్రష్ మానేస్తాము. లేదు కదా. కొన్ని మానుకోలేం, కంపల్సరీ చేయాలి, నచ్చినా నచ్చకపోయినా చేయాలి. ప్రతిరోజు తినాలి. ఆ రోజు ఏం తింటాంలే, రోజు ఏం మింగేస్తాంలే, రోజు ఏం వాటర్ తీసుకుంటాంలే, రోజు ఆక్సిజన్ పీల్చుకుంటాంలే అంటే ఇంకేమిలా వెళ్ళిపోయి బెడ్ ఎక్కుతాం, లేకపోతే ఇంకోటి ఎక్కుతాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి అలాగ ఉండకూడదు. ఊపిరి పీల్చుకోవడం ఒక మనిషికి ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన చేయడం ఎడతెగకుండా విశ్వాసికి అంత ప్రాముఖ్యమైనది. ఊపిరి పీల్చుకోకపోతే మనుషులు ఎవరు బ్రతకరండి. అలాగే ప్రార్థన, విశ్వాసులు మనం సజీవులుగా ఉన్నామంటే గుర్తేంటో తెలుసా? ప్రార్థనే. సో మనం ప్రార్థన చేస్తున్నామంటే సో వీఆర్ అలైవ్ అని చెప్పి అర్థం. ప్రార్థన మానుకున్నారంటే ఆ రోజు ఏదో జబ్బు చేసిందని అర్థం. వరుసగా మానేశారంటే చచ్చిపోయారని అర్థం, ఆత్మీయంగా విశ్వాసులుగా చచ్చిపోయారని అర్థం. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయండి, కనిపెట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే అంతటి పట్టుదలతో విరామం లేకుండా ఒక మూర్ఖుడి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి న్యాయం కోసం అడిగితేనే దేవుడు చేసినప్పుడు, నేను న్యాయవంతుణ్ణి కదా, నేను మూర్ఖుడిని కాదు కదా, నేను ఎందుకు చేయను? కాబట్టి మీరు ఎడతెగకుండా విసుగకోకుండా ప్రార్థన చేయండి అని ఆ సమూహము అర్థం చేసుకున్నట్లుగా దేవుడు ఉపమానాన్ని చెప్పారు. అలాగే పరిశుద్ధాత్మ కొరకు తండ్రి ద్వారా వారికి చేయబడిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడడానికి వారు 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేశారంట. ఒకే అంశం గురించి మనకు 2-3 రోజులు ప్రార్థన చేసేసరికి ఆ అంశం ఆయాసం, నీరసం అన్ని వచ్చేస్తాయి, అలసట అన్ని వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మను మీకోసం పంపిస్తానని తండ్రి చేసిన వాగ్దానం కొరకు వారు 10 రోజులు ఎడతెగకుండా వితౌట్ ఎనీ రెస్ట్, వితౌట్ ఎనీ గ్యాప్ వారు 10 రోజులు ప్రార్థన చేశారు. 3వ విషయం, స్థిరమైన విశ్వాసం. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసుల యొక్క విశ్వాసం, దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే, యాకోబు భక్తుడు తన వాక్యంలో రాస్తాడు, అనేకుల విశ్వాసం అంట చెదరిపోతా ఉంది. గాలికి రేపబడిన వారే సందేహముతో ఏదైనా దేవుని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, కానీ వారు సందేహముతో గాలికి రేపబడిన వారు అన్నట్లుగా అడుగుతున్నారు. కాబట్టి వారు ఏమి పొందుకోవట్లేదని, విశ్వాస విషయంలో చెదిరిపోయేవారుగా ఉంటున్నారని, మరికొందరైతే విశ్వాస విషయంలో భ్రష్టులుగా ఉంటున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేస్తున్నప్పుడు, కార్యములు చేస్తున్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి వారితో నివసిస్తున్నప్పుడు, వారి మధ్య కార్యములు చేస్తున్నప్పుడు వారి అవిశ్వాసములకు ఆయన ఆశ్చర్యపడిన లేఖనాలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా అని మరొక చోట దేవుని వాక్యంలో రాయబడి ఉంటది. నీలో నాలో స్థిరమైన విశ్వాసం దేవుడు చూడగలడా? ఎవరో వచ్చి మనల్ని పరిశీలించాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మనల్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. స్థిరమైన విశ్వాసం మన జీవితంలో ఉందా, లేకపోతే గాలికి రేపబడిన వారి వలె అస్థిరముగా కొద్ది రోజులు విశ్వాసంతో, కొద్ది రోజులు విశ్వాసం లేని వారముగా, విశ్వాసంలో సన్నగిల్లిన వారముగా అలాగనే ఉంటున్నామా?
విశ్వాసంలో స్థిరంగా ఉండాలండి. కొంతమంది చూడండి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని నెక్స్ట్ మినిట్ కి చేంజ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మినిట్ కి మళ్ళా చేంజ్ అయిపోతారు. ఆ నెక్స్ట్ మినిట్ కి మళ్ళా చేంజ్ అయిపోతారు. స్థిరత్వం ఉండదు. వారి ఆలోచన విధానంలో ఏముండదు, స్థిరత్వం ఉండదు. అలాగే కొంతమందికి విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. దేవుని యందు తమకున్న విశ్వాసపు విషయంలో ఇప్పుడు జరుగుతుంది అనుకుంటారు, నెక్స్ట్ మినిట్ ఎలా జరుగుతుందో అనుకుంటారు, నెక్స్ట్ మినిట్ జరుగుతుందా అనుకుంటారు. పరిస్థితులంతా బాగున్నప్పుడేమో ఎస్ జరిగిస్తాడు దేవుడు అని అంటారు. ఏదైనా ప్రతికూలంగా వాగ్దానానికి అనిపించింది అనుకోండి, దేవుడు చెప్పిన మాటకి ఏదైనా ప్రతికూలంగా పరిస్థితి అనిపించింది అనుకోండి, వెంటనే వాగ్దానం జరుగుతుందో లేదో, నేను నిన్ను స్వస్థపరిచేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మేలు చేస్తాడు అని నమ్ముతాం, ధైర్యంగా ఉంటాం. అదే ఇంకొంచెం అది ఫీవర్ కి ఇంకొంచెం మించి టైఫాయిడో మలేరియా వచ్చింది అనుకోండి, కొంచెం హృదయంలో అలజడి స్టార్ట్ అవుతుంది. అంతకు మించి ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పారనుకోండి, ఇంకాస్త విశ్వాసం విషయంలో దిగజారిపోతుంది. ఏది లేదు మరి అవకాశం ఏది లేదు, ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా హోప్ కనిపించట్లేదు, మరి ఏమో అన్నట్లుగా డాక్టర్ పొరపాటున ఏమని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఏమో జరుగుతుందేమో లేకపోతే లేదేమో అన్నట్లుగా అయిపోతుంది. అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మన తెలివిని ఆధారం చేసుకొని, మనుష్య జ్ఞానాన్ని బట్టి విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ స్టేజెస్ మారుతున్నా కానీ లేదు, ఇంతకు మించి మరొక స్టేజ్కి నేను వెళ్ళిపోయినా, నా కండిషన్ వెళ్ళిపోయినా, నా స్థితిగతులు వెళ్ళిపోయినా, నా ఫ్యామిలీ వెళ్ళిపోయినా, ఏ కండిషన్ లోనికి వెళ్ళినా నా పట్ల దేవుడు చేసిన వాగ్దానం ఉంది, ఆ వాగ్దానాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో మనం ఫెయిత్ ని దేవుని ఎదుట కనపరచగలిగితే అది స్థిరమైన విశ్వాసం. అంతేగాని పరిస్థితులు మారుతుంటే, హెల్త్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ఫినాన్షియల్ విషయంలో కానీ స్టేజెస్ మారి ఇంకా సమస్య విపరీతం అయిపోతుంటే విశ్వాసంలో కదిలిపోతున్నారు అనుకోండి, అప్పుడు మనకు విశ్వాసం ఉన్నట్లుగా కాదు. స్థిరంగా ఉండాలి. ఆలస్యం అవుతుంది కాబట్టి జరగదేమో, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి జరగవేమో, పలానా స్టేజ్ లో ఉంటే దేవుడు బాగు చేయగలడు కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసాం కదా, దేవుడు ఏం చేయగలుగుతాడు. ఎలాగైతే మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభుల వారికి లాజరు రోగిగా ఉన్నప్పుడు కబురు పంపించాడు, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు లాజరుని స్వస్థపరచడానికి. ఆయన చనిపోయిన తర్వాత 4వ రోజు వచ్చాడు. అప్పటికే లాజరు భూస్థాపిత కార్యక్రమాలన్నీ పూర్తయి అప్పటికే 3 days కంప్లీట్ గా లాజరు సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటున్నారు, అయ్యా నీవు ఉండి ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు, మా సహోదరుడు బ్రతికేవాడు. అంటే ఇప్పుడు బ్రతికించలేడా? అప్పుడే బ్రతికించగలడా దేవుడు? అప్పుడు మాత్రమే స్వస్థపరచగలడా? ఇప్పుడు లేపలేడా? ఇప్పుడు చెయ్యలేడా? అందుకే నేను చెప్పాను, మనుష్య జ్ఞానాన్ని బట్టి మన విశ్వాసం ఉండకూడదు. విశ్వాసానికి ఎంత ప్రతికూలమైన పరిస్థితులు, వాగ్దానం చేయబడిన దానికి, దేవుని శక్తిని మన జీవితాల్లో పరీక్షింపబడనివ్వడానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఆ లెవెల్స్ ఆఫ్ స్టేజెస్ లో కూడా విశ్వాసాన్ని స్థిరంగా మనం పట్టుకోవాలి. విశ్వాసంలో స్థిరులమై ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసి, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. స్థిర విశ్వాసమును చూచి ప్రభునందు నేను మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు acquire the promises of God. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనడానికి, దేవుని వాగ్దానములకు వారసులముగా మనం మారడానికి అతి ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండవలసింది స్థిరమైన విశ్వాసం. ఇప్పుడు 25 years అబ్రహామును దేవుడు పరీక్షించాడు, కానీ ఆ 25 years లో ఏ రోజు అబ్రహాము తన విశ్వాసాన్ని కోల్పోలా. ఏ రోజు అటు ఇటు తెరచాపవలే సందేహింపబడినట్లుగా గాని, గాలికి రేపబడినట్లుగా గాని, అటు ఇటు తన విశ్వాసంలో ఊగిసలాడినట్లుగా ఎక్కడా కూడా అబ్రహాం లైఫ్ లో మనకు కనిపించదు. పరిస్థితులు మారినా విశ్వాసం మారకూడదు. ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ హోప్ ఏదైతే దేవుని పైన మనం కలిగి ఉంటామో దాన్ని మనం విడిచిపెట్టకూడదు. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణస్థులకు ఒక సమాచారం వెళ్ళింది, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు, కాబట్టి మీ ప్రవర్తన మార్చుకోండి. ఆయన మీ విషయమై, మీరు మార్చుకుంటే మీ విషయమై ఆయన తను చేయదలిచిన కీడును చేయకుండా ఉంటాడని చెప్పి ఒక హెచ్చరికను తన సేవకుని ద్వారా దేవుడు పంపించినప్పుడు వారట మొట్టమొదటిగా అక్కడ ఉంది కదా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం చేసే ప్రార్థనకే విశ్వాసం అవసరమైతే మరి వాగ్దానమును దేవుని దగ్గర నుంచి మనం స్వతంత్రించుకొనడానికి, వాగ్దానానికి వారసురాలముగా మనం మారడానికి విశ్వాసం అక్కర్లేదా? ఇప్పుడు నమ్మకం లేకుండానే ప్రార్థన వెళ్ళదు కదా, అది దేవునిని రీచ్ అవ్వదు కదా. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనకు ప్రార్థన చేయు వారికి ఆయన జవాబు ఇస్తాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఇష్టలముగా దేవునికి ఉండలేము. విశ్వాసం లేకుండా ఏ చిన్న ప్రార్థన కూడా చెయ్యలేము, చెయ్యకూడదు. చేసిన ఆ ప్రార్థనకు జవాబు రాదు. విశ్వాసం లేని ప్రార్థనకు జవాబు రాదు కదా. మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇంకెంత విశ్వాసం కావాలి? దేవునికి ప్రార్థన చేయాలంటేనే విశ్వాసం కావాలి. ఎందుకు కావాలి? నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడనే విశ్వాసం ఉండాలి, దేవుడు విని జవాబు ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. అలాగే ఒక వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఆ వాగ్దానం దేవుడు నా జీవితంలో నిశ్చయముగా నెరవేరుస్తాడనే విశ్వాసం తప్పకుండా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నరుడు కాడు, ఆయన దేవుడు కదా. 25 years అబ్రహాము వెయిట్ చేశాడు అనంటే ఎంతటి విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు గర్భఫలం కోసం. అప్పటికే పరిస్థితులన్నీ నిస్సహాయంగా కనిపిస్తున్నాయి, ఎక్కడ హోప్ అనేది లేదు, నిరీక్షణ అనేది ఎక్కడా లేదు అసలు. అందుకే పౌలు గారు ఒక చక్కని మాట అబ్రహాం గారి గురించి చెప్తూ ఉంటారు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచెను. ఈరోజు మనం దేవునిపై విశ్వాసం ఉంచాలంటే మనకి ఏదో చిన్న హోప్ కనిపించాలి. దేవుడు చేస్తాడనో జరిగిద్దనో ఏదైనా ఒక చిన్న హోప్ లాంటిది కనిపిస్తే అప్పుడేం చేస్తారు మన వాళ్ళు? చిన్నగా ముందుకెళ్తారు కదిలి. కానీ అబ్రహాం అలా కాదట, నిరీక్షణకే ఆధారం లేదు, ఇది జరుగుతుంది అని అసలు అతను నమ్మడానికి అక్కడ హోపే లేదు. అటువంటి పరిస్థితిలో అబ్రహాము వెళ్తా ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో కూడా నాట్ ఓన్లీ 1 year, నాట్ ఓన్లీ 2 years, నాట్ ఓన్లీ 3 years, నాట్ ఓన్లీ 4 years, he waited for the God's promise for 25 years. 25 సంవత్సరాలు స్థిరంగా దేవునికి నమ్మకంగా ఆ వాగ్దానం కోసం ఎదురు చూశాడని. అందుకే తండ్రి అయ్యాడు విశ్వాసులకు. అంతటి విశ్వాసాన్ని మనం వాగ్దానం స్వతంత్రించుకోవడానికి కలిగి ఉండాలి. నినివే పట్టణస్థులు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి వారి ప్రార్థన అంగీకరించబడింది. మరొక మాటను దేవుని వాక్యంలో చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల. అది స్థిరమైన విశ్వాసం అంటే ఏంటంటే ఇంకక్కడ డౌట్ కి తావు ఉండకూడదు, సందేహానికి తావు ఉండకూడదు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను విడిచిపెట్టడు, ఇదిగో నాతో ఒక వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నా భవిష్యత్తు కోసం కావచ్చు, నా ఉద్యోగ విషయంలో కావచ్చు, నా కుటుంబ విషయంలో కావచ్చు, నా ఆత్మీయ జీవిత విషయంలో కావచ్చు, దేవుడు నాతో వాగ్దానం చేశాడు, నిశ్చయముగా మాట ఇచ్చిన దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు అనే విశ్వాసము ప్రతి సమయంలో మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఒక మాట పలికారు, అంజూరపు చెట్టు ఎండిపోవాలని, అది ఎండిపోయింది. శిష్యులు చూసి ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు యేసే చెప్తున్నారు ఈ మాట, అరే బాబు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా మీరు ఈ అంజూరపు చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండను చూసి అవతలకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. విశ్వాసానికి అంత శక్తి ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఎవరిని స్వస్థపరిచినా, ఎవరిని బాగు చేసినా, ఎవరికి ఏదైనా మేలు జరిగిన ఆయన అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసును, నీ విశ్వాసమే నిన్ను. ప్రతిదీ కూడా విశ్వాసమే. మన విశ్వాసం. ఈరోజు దేవుడు కార్యం చేయగలడు, ఆయన శక్తిమంతుడు. కానీ తగ్గిన విశ్వాసం నీలో ఉందా? స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ నీలో ఉందా? విశ్వాసంలో స్థిరంగా నువ్వు జీవించగలుగుతున్నావా? లేదంటే కాసేపు జరిగిద్దని, కాసేపు జరగదని,
కాసేపు దేవుడు చేస్తాడని, కాసేపు దేవుడు చెయ్యడని ఇలాగున అస్థిరంగా ఉంటున్నారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ఫెయిత్ ఎలా ఉంది, దేవునిపై మనకున్న విశ్వాసం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. 4వ విషయం, ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అని అంటే ఓర్పు. ఏం కావాలి? వాగ్దానం పొందుకోవడానికి మొట్టమొదటిగా ఏం కావాలి? యోగ్యమైన వాక్యానుసారమైన ప్రవర్తన కావాలి. రెండవది ఎడతెగని ప్రార్థనా జీవితం కావాలి. మూడవది స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. 4వది ఓర్పు కలిగి ఉండాలి. కొంతమంది మంచి ప్రవర్తనతో ఉంటారు, ప్రార్థన చేస్తారు, స్థిరంగా ఉంటారు. కానీ ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వాటిని ఓర్చుకోలేక, ఎందుకు ఓర్పు అవసరం చెప్పండి? ఎందుకక్క అవసరం? ఒక వాగ్దానం పొందుకోవడానికి ఓర్పు ఎందుకు కావాలి అసలు? ఎందుకు కావాలి అసలు? ఏం ఓర్చుకోవాలి? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, యోసేపు. చిన్న వయసులోనే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శన రూపకంగా ఒక వాగ్దానాన్ని యోసేపుకు దేవుడు చేయడం జరిగింది. అలా వాగ్దానం చేసినప్పుడు 17 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల ప్రాయంలో యోసేపుతో దేవుడు మాట్లాడితే ఆ వాగ్దానము లేదా దర్శనము నెరవేర్చబడ్డానికి ఇంచుమించు 13 సంవత్సరాలు సమయం పట్టింది యోసేపు జీవితంలో. మనకు తెలుసు, మనకి యోసేపు గురించి తెలుసు, అబ్రహాం గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు, బైబిల్లో ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు, మన ముందున్న భక్తులందరి గురించి తెలుసు. కానీ మనం విశ్వాసం ఉంచము, ప్రార్థన చేయము, కనిపెట్టము, ఓర్పు కలిగి ఉండము. అంతే కదా? అందుకే వాగ్దానాలను పొందుకోలేకపోతున్నాం. 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు, సరే ఎదురు చూశాడు. అంతకు మించి ఓర్పుతో ఉన్నాడు, సహించుకుంటా ఉన్నాడు. ఆ కళ అతనికి వచ్చిన దగ్గర నుంచి, ఆ దర్శనం దేవుడు అతనికి ఇచ్చిన దగ్గర నుంచి ఏ రోజన్నా యోసేపుకి నెమ్మది ఉందా చెప్పండి? ఏ రోజన్నా యోసేపుకి నెమ్మది ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో వాగ్దానానికి ప్రతికూలంగా విరామం లేకుండా రకరకాలైన పరిస్థితులు వస్తున్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ వస్తున్న వాటిలో మనల్ని మనం కాపాడుకుంటూ ఓపికతో ఓర్పుతో ఉండాలి. అలా ఉంటేనే, అవి దాటితేనే ఆ వాగ్దానము యొక్క నెరవేర్పులోనికి మనం వెళ్ళగలుగుతాం. అంతేగాని ఇప్పుడు యోసేపేమో ఏంట్రా బాబు, దేవుడేమో చూపించడానికేమో ఏలుబడి చేస్తానని చెప్పి చూపించాడు, కానీ పరిస్థితి చూస్తేనేమో సొంత ఇంట్లో వాళ్ళని కోల్పోయాను, సొంత అన్నలే నన్ను అమ్మేశారు. దేవుడేమో ఏలుతామన్నాడు, నా స్థితి ఏమో దాసుడి స్థితికి వచ్చేసింది. అసలు దేవుడు చెప్పిన మాటకి నేనున్న పొజిషన్కి ఏమన్నా సంబంధం ఉందా? మనం ఉంటే ఏం చేస్తాం? మనం ఉంటే ఏం ఆలోచన చేస్తాం? ప్రభా, నువ్వేమో ఏలుతానన్ను, ఏలికగా నన్ను ఉంచుతాను, కానీ నేనేమో దాసుడుగా ఉన్నానయ్యా. ఇంకా అయిపోయిందిలే, ఆ వాగ్దానం నాకు కాదేమోలే, నాకేదో ఊరక వచ్చిందేమోలే, నేనేదో కలగన్నానేమోలే అన్నట్లుగా యోసేపు నిరీక్షణ వదిలేసుకున్నాడా? వదిలేసుకోలేదు కదా, సహించాడు. అనుకుంటున్నాడేమో మేబీ యోసేపు, ఇది నా పర్మనెంట్ ప్లేస్ కాదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు వాగ్దానము నా జీవితంలో నెరవేర్చే క్రమంలోనే నన్ను తీసుకెళ్తున్నాడు, ఈ హెచ్చు తగ్గులు దాటుకుంటేనే నేను సింహాసనాన్ని చేరగలుగుతానని మేబీ యోసేపుకు తెలిసేమో. అందుకే ప్రతి పరిస్థితిలో కూడా తను తల వంచుకొని సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులు యోసేపు జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించారు అని అంటే సింహాసనాన్ని ఎక్కించడానికే. ఈరోజు వాగ్దానం చేయబడింది కదా అని చెప్పేసి పూల పల్లకి మన కోసం ఏమి వేయడు దేవుడు. ఆయన మనల్ని పరీక్షిస్తాడు, ఆయన మనల్ని పరిశీలన చేస్తాడు. వాగ్దానమునకు ప్రతికూలమైన పరిస్థితులు కూడా డెఫినెట్ గా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే మన ప్రవర్తన పరీక్షింపబడుతుంది, మన హృదయం పరీక్షింపబడుతుంది. ఎప్పుడైతే అలా పరీక్షింపబడినప్పుడు దేవుని ఎదుట యోగ్యులముగా మనం కనిపిస్తామో, అర్హులముగా మనం కనిపిస్తామో, అప్పుడు దేవుడు మనలను సింహాసనానికి చేరుస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, వాగ్దానము పొందుకున్న నిమిత్తం మనకు ఓర్పు అవసరమై ఉన్నది. ఓర్పు అవసరమైనది, సహించుకోవాలి, మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి దేవుని స్తుతించాలి, కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి, ఏమీ అర్థం కావు. ఇప్పుడు యోసేపు జీవితాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఆయనకు చేయబడిన వాగ్దానం, ఆయన వెళ్తున్న పరిస్థితులు అసలు సంబంధమే లేదు, కానీ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు యోసేపు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని.
కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మనం కూడా మన జీవితాల్లో మౌనంగా ఉండవలసిన ఆ స్టేజెస్ లో నుంచి కొన్నిసార్లు తిరిగి వాదిస్తేనో, తిరిగి మాట్లాడితేనో, తిరిగి మన సొంత జ్ఞానంతో ఏదైనా చేస్తేనో ఆ పరిస్థితులు సాల్వ్ అవ్వవు. ఒకటే సొల్యూషన్. ఆ స్థితిగతుల మధ్యలో వీ హ్యావ్ టు రిమైన్ టు బి సైలెంట్. సైలెంట్ గా ఉంటే దేవుని మనస్సును ఆ సమయంలో అర్థం చేసుకోవడానికి మన గురిని దేవునిపై నిలపగలిగితే అప్పుడు చేరువకు వెళ్తాం. వాగ్దానం యొక్క చేరువలోనికి మనం వెళ్తాం. దావీదు కూడా చూడండి, దేవుడు సింహాసనాన్ని ఎక్కిస్తానని చెప్పాడు, కానీ సింహాసనం ఎక్కేంత వరకు కూడా, అఫ్ కోర్స్ ఎక్కిన తర్వాత కూడా అతని జీవితంలో అనేకమైన పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినాయి. కానీ సింహాసనం చేరేంత వరకు ఏ రోజు దావీదు నెమ్మదిగా లేడు, ప్రశాంతంగా లేడు. అందరి జీవితాల్లో ఒకేలాగా ఉండవండి. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా నడిపిస్తారు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క క్రమంలో, ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా ఉండేటట్లుగా దేవుడు నడిపిస్తూ ఉంటారు. అలాగే బైబిల్లో ఉన్న కొంతమంది జీవితాల్లో వాగ్దానానికి వ్యతిరేకంగా చాలా పరిస్థితులు జరిగినాయి, కానీ సైలెంట్ గా ఉండి, మౌనంగా ఉండి దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళేమో నెగ్గి సింహాసనాలు ఎక్కారు. మౌనంగా ఉండకుండా సనిగిన వాళ్ళు, గునిగిన వారు, తిరగబడిన వారు, దూషించిన వారు, వెనుతిరిగి వెళ్లి మళ్ళా లోకమును స్నేహించిన వారు ఏమైపోయారు? నాశనమయ్యారు, పతనమయ్యారు. సో వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనకేం కావాలి? 4వదిగా ఓర్పు కావాలి. 5వదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత మనస్సు మనలో లేదనుకోండి, కృతజ్ఞతాహీనులముగా గాని, కృతజ్ఞత లేని వారము గాని ఎక్కడైనా దేవునికి కనిపించాం అనుకోండి, ఏ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడదు. ఇచ్చిన వాటికే మనం దేవునికి కృతజ్ఞత లేకపోతే పరిస్థితులు చూడండి, ఎంత వాక్యం వింటున్నా, ఎంత సహవాసంలో ఉన్నా కొంతమంది ఏదైనా ఒక చిన్న ప్రతికూలమైనదో, లేకపోతే పెద్దదో చిన్నదో ఏదో ఒకటి ప్రతికూలమైన పరిస్థితి వారి జీవితంలో జరిగిందంటే వెను వెంటనే ప్రతిసారి దేవుడు నాకు ఇలాగే చేస్తున్నాడు, ఏ మేలు నాకు జరగట్లేదు, ఎందుకు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇలా శోధిస్తున్నాడు, ఇక దేవుని మీద పేలాలు వెళ్ళడం మొదలు పెడతా ఉంటారు. యోబు ఎంత భక్తిపరుడు, ఎంత నీతిమంతుడు. సమస్తమును దేవుడు తీసివేసినప్పుడు ఒక్క నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదే, దేవునిపై సనగలేదే, దేవుణ్ణి ప్రశ్నించలేదే. పోనీ కనీసం ఒకటే మాట, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఒకే రోజు తన గర్భమును పుట్టిన 10 మంది బిడ్డలను పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది. దానికంటే తన ప్రాణం పోయినా బాగుండి అనిపిస్తుంది ఎవరికైనా. సరే, ఆస్తి అంటే పక్కన పెట్టేసే, బిడ్డలే ఆస్తి కదా. బిడ్డలందరినీ కోల్పోయాడు. శరీరంలో బలం లేదు, ఓపిక లేదు, సత్తువు లేదు, అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉన్నాడు. భార్య ఒకవైపు వచ్చి మూర్ఖురాలి వలె, భక్తిహీనురాలి వలె మాట్లాడుతూ ఉంది. తనను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. స్నేహితులు కూడా ముళ్ళులాగా పొడుస్తా ఉన్నారు. కానీ స్టిల్ యోబు ఎక్కడా కూడా కృతజ్ఞత లేనివాడిగా అక్కడ మాట్లాడలేదు. పోనీలే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. అనుకూలంగా ఉంటే ఎవరైనా దేవుని స్తుతిస్తారు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఎవరైనా స్తుతిస్తారు, కానీ దేవుడు తీసుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించేవారు బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేది యోబు గారు. ఇస్తేనే దేవుడు, చేస్తేనే దేవుడు అన్నవారున్న ఈ దినాల్లో యోబు పలికిన ఆ మాట దేవుడిని ఎంత ఆకర్షించుండిద్దో. అరే, నేను ఇస్తేనే నన్ను హత్తుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. రొట్టెల కోసం, స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, విడుదల కోసం, జయం కోసం, ఇట్లా రకరకాల కోసం నన్ను ఆశ్రయిస్తున్న వారు ఉన్నారు. చేసినప్పుడు హత్తుకొని ఉంటున్నారు, పరీక్షిస్తున్నప్పుడు నన్ను విడిచిపెట్టేసి నా మీద ఆయాసపడుతూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటి వారున్న ఈ దినాల్లో నా భక్తుడు యథార్థంగా నన్ను సేవిస్తున్నాడు, నీతిమంతుడిగా నన్ను సేవిస్తున్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దేవుణ్ణి అంటున్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకున్నా నాకే స్తోత్రం అంటున్నాడు, నాకే మహిమ అంటున్నాడు. ఏంటి బాబు యోబు అని చెప్పి దేవుణ్ణి ఆశ్చర్యపరిచాడు యోబు తన మాటల ద్వారా. అందుకే 2 ఆశీర్వాదం ఊరికనే ఇవ్వలే దేవుడు యోబుకి. కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఈ 5 కూడా మనకు కనిపిస్తాయి. ఇంచుమించు 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి, స్త్రీలైతేనేమి, పిల్లలైతేనేమి, పురుషులైతేనేమి, ఇంచుమించు కూడా 20 లక్షల మంది ఐగుప్తులో నుండి కనాను చేరడానికి వారు బయలుదేరారు. వారందరితో దేవుడు వాగ్దానం చేశాడా లేదా చెప్పండి? వారందరినీ కానానుకు నడిపించాలనే దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడా లేదా? ఇందాక నేను మీకు చెప్పినట్టు వర్షం అందరిపై కురుస్తుంది, కానీ మా మీద వద్దు అని గొడుగడ్డం పెట్టుకుంటే అది మన తప్పు. అలాగే దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వర్షము వల్లే ఈరోజు సంఘము మీద, దేవుని బిడ్డల మీద కుమ్మరించబడతా ఉన్నాయి. కొంతమంది యోగ్య ప్రవర్తన లేని వారుగా, ఎడతెగని ప్రార్థనా జీవితం లేని వారుగా,
స్థిరమైన విశ్వాసం లేని వారుగా కనబడుతూ ఆ వాగ్దానాల నుంచి వాళ్ళని వాళ్ళే తప్పించుకుంటా ఉన్నారు. అంతమందితో దేవుడు వాగ్దానం చేస్తే మోషే ద్వారా వాళ్ళందరినీ బయటికి నడిపిస్తే చివరికి ఆ 20 లక్షల కాల్బలంలో నుండి కనానుకు చేరింది ఇద్దరు, యెహోషువ, కాలేబు. ఇద్దరండి. 20 లక్షల మందిలో ఇద్దరు కానానికి చేరారు. వారి పిల్లలు, వారి సంతానం తదుపరి వారు వెళ్ళారు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల మంది అరణ్యంలో, మరొక చోట యుద్ధంలో కొంతమంది, అరణ్యంలో కొంతమంది. అరే ఇంకొక అడుగేస్తే కానాన్లోనికి వెళ్ళిపోతామనగా కూడా భయంకరమైన నష్టం వాళ్ళకి జరిగింది. కొంతమంది అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు, కానీ ఇక లాస్ట్ లో ఇక దేవుడు చేస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు అనగా ఏదో ఒక అవిశ్వాసాన్ని, లేకపోతే ప్రార్థన మానేయడమో, లేకపోతే ప్రవర్తనని మార్చుకోవడమో, ఇట్లా ఏదో ఒక చిన్న విషయంలో ఓర్పు లేకుండా ఉండడము, ఇలా ఏదో ఒక చిన్న విషయంలో తప్పిపోయి ఆ వాగ్దానానికి సంపూర్తిగా దూరం అయిపోతున్నారు చాలా మంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకు అందరికీ కనబడిను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు. కింద మాటలు చదువుకుంటే ఇంకా అసలు భలే దుఃఖం వచ్చేస్తుంది. ఇంకా కింది వచనాలు చదువుకుంటే భలే దుఃఖం వచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు ఏమంటున్నారు, ఎన్నాళ్ళు ఇన్ని సూచక్రియలు చేశాను, అరణ్యంలో చేశాను, ఐగుప్తులో ఉన్నప్పుడు చేశాను, ఎక్కడ ఎవరి ఎదుట చేయనటువంటి గొప్ప కార్యాలు మీ ఎదుట చేశాను. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క స్టాండర్డ్స్, పునాదులు ఏంటి అని అంటే అద్భుతాలు, సూచక్రియలు, విడుదల. ఎప్పటికీ అద్భుతాలు, సూచక్రియలు, విడుదల అనేవి పునాదులు కావండి, ఎప్పటికీ కావు. ఎందుకంటే ఎక్కడ ఎవరి దగ్గర జరగని, ఇప్పటికీ ఎక్కడ ఎవరి ఎదుట జరగని గొప్ప కార్యం ఇశ్రాయేలు ఎదుట దేవుడు చేశాడు. ఇశ్రాయేలీల ప్రజల ఎదుట దేవుడు చేసిన 20 లక్షల మందికి ఆయన మహిమనంతా కనపరిస్తే ఇద్దరు ఆయన నమ్మారు. సో ఎప్పుడు కూడా విశ్వాసముగా మనము స్వస్థతల్ని, అద్భుతాలని, కార్యాలను డిపెండెంట్ గా చేసుకోకూడదు, పునాదులుగా చేసుకోకూడదు, స్టాండర్డ్స్ గా చేసుకోకూడదు. మనకి వాక్యమే మూలము, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. స్వస్థత జరిగితేనో, అద్భుతం జరిగితేనో, విడుదల వస్తేనో, రోగిగా ఉన్న పరలోకం చేరొచ్చు, కానీ పాపిగా పరలోకం చేరలేదు. మనసు మారాలి. స్వస్థత వచ్చినా రాకపోయినా, విడుదల వచ్చినా రాకపోయినా, సమస్య తీరినా తీరకపోయినా, దీనులముగానే దరిద్రులముగానే ఈ లోకంలో మరణించిన పరలోకం చేరతాను తప్ప పాపులంగా మరణిస్తే పరలోకం చేరలే. కాబట్టి ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని, స్వస్థతని, విడుదలని, గొప్ప కార్యాలని, మహత్ కార్యాలని స్టాండర్డ్స్ గా పెట్టుకోవద్దు మీ జీవితాలు. దేవుడు చేయడానికి అసమర్థుడా అంటే కాదు, ఖచ్చితంగా చేస్తాడు. అవసరం వస్తే తన నా మహిమ కోసం ఖచ్చితంగా చేయగలడు, ఆయన చేస్తారు కూడా. అలాగే వీరు చూడండి, అప్పటికే అరణ్యంలో విగ్రహారాధన చేసినప్పుడు కొంతమంది చనిపోయారు, అనేక సార్లు సనిగి కొంతమంది చనిపోయారు, మాంసాపేక్ష ద్వారా వాళ్ళు సనిగినప్పుడు కొంతమంది చనిపోయారు, విగ్రహారాధన చేసినప్పుడు కొంతమంది చనిపోయారు, వేరొకరిని దేవునికి నచ్చని మరొక కార్యం విషయంలో కొంతమంది చనిపోయారు. అప్పటికి అనేక మంది చనిపోయారు, అనేక కార్యాలు వాళ్ళు చూశారు, దేవుని తీర్పులు వాళ్ళు చూశారు, వెంటనే దేవుని తీర్పులు చూశారు, దేవుని కార్యాలు చూశారు, దేవుని బాహుబలమును చూశారు. ఎంతో క్షేమంగాను, ఎంతో నెమ్మదిగాను ఆయన వాళ్ళని నడిపిస్తూ వస్తా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా శత్రువుల చేతుల నుంచి విడుదల వస్తా ఉంటే ఇక ఫైనల్ గా ఇంకొక అడుగు వేస్తే ఎంత బాధండి, ఇంకొక అడుగు వేస్తే కనానులోనికి వెళతాము అనగా. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అంతము వరకు మీ రక్షణను జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండాలి. ఈరోజు బాగున్నాంగా, ఈరోజు ప్రార్థన చేసుకున్నాంగా, ఈరోజు బైబిల్ చదవంగా అన్నట్లుగా కాదు.
మన రక్షణను అనునిత్యము జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా మంది అంటారు, దేవుడు జాలి గలవాడు కదా, దేవుడు ప్రేమ గలవాడు కదా, దేవుడు కరుణ గలవాడు కదా, ఏమైందిలే లాస్ట్ మినిట్ లో ఆయన నమ్ముకున్నా ఆయన మనల్ని తీసేసుకుంటాడులే, ఇన్ని రోజులు తిరుగుబాటు చేసి రేపు ఒక్క రోజు మారు మనసు పొందొచ్చులే, ఒక క్షణంలో మారు మనసు పొందొచ్చులే, ఏం కాదులే, రక్షణ పొందకపోయినా బాప్తిస్మం తీసుకోకపోయినా ఆయన కరుణ గలవాడులే, కృప గలవాడులే, తీసుకెళ్లిపోతాడులే పరలోక రాజ్యం అంటే లేదండి. ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్లిపోలా, అట్లాగా తీసుకెళ్లిపోలా, ఇద్దరినే చేర్చాడు. వాళ్ళిద్దరు నమ్మకంగా ఉన్నారు. 20 లక్షల మందిలో ఇద్దరే వెళ్ళారు. విశ్వాసంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, సావుకులంటే భయంతో ఉన్నారు. సర్వ సమాజ సంఘం ఎదుట మోషే అహరోనులు సాగిలపడ్డారంట. ఏంట్రా బాబు, ఏంట్రా నాయన. తప్పిపోకుండా దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానం విషయంలో నీవు ఎక్కడైనా తప్పిపోతావేమో, ఎక్కడైనా వాగ్దానానికి వ్యతిరేకంగా దేవునిపై తిరుగుబాటు చేస్తావేమో, జాగ్రత్తగా 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 కనిపెట్టుకొని పరిశీలన చేసుకొని మెలకువ కలిగి ఉండి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. విగ్రహారాధనను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, పాపమును బట్టి, సనుగులను బట్టి, మాంసాపేక్షను బట్టి, తిరుగుబాటు చేసే తత్వాన్ని బట్టి ఇశ్రాయేలీయులు అనేకులు వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండానే మరణించారు. చివరిగా అవిశ్వాసాన్ని బట్టి దేవుడే మాట్లాడుతున్నారే, ఎన్ని కార్యాలు చేశాను రా బాబు మీ ఎదుట నేను, ఇంకనూ మీరు నన్ను నమ్మకం ఉన్నారు. అంత మాత్రమే కాదంటే వారు ఎంత అవిశ్వాసాన్ని కనపరుస్తున్నారు అని అంటే, ఎవరి గుడారాల ముందు వారు కూర్చొని వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. మేము మా భార్యలు మా పిల్లలు కొల్ల కొట్టుకొని పోతున్నాం, ఇంకా అయిపోయింది, అసలు ఎందుకు తీసుకొచ్చాడు, ఒకటే పాట ఫస్ట్ నుంచి, ఎందుకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం వచ్చిన అదే పాట, ఆహారం మాంసం కావాలన్నా అదే పాట, నీళ్లు లేకపోయినా అదే పాట, కంఫర్టబుల్ లైఫ్ కోసం అదే పాట, ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు. వీళ్ళకి కనిపించట్లా దేవుని బాహుబలం కనిపించట్లా, దేవుని తీర్పులు కనిపించట్లా, దేవుని మహిమ కనిపించట్లా, దేవుని ప్రేమ కనిపించట్లేదు. శత్రువులకు భయపడి దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు. అర్థమవుతుందా? మీ పరిస్థితులకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శత్రువులకు భయపడి దేవుని తక్కువ చేసి మేము అక్కడ అయిపోతాం, మమ్మల్ని ఎవరు కాపాడలేరు, వేరే ఎవరైనా నాయకుడిని నియమించుకొని మళ్ళా మేము తిరిగి వెళ్ళిపోతాం అంటున్నారు, మళ్ళా ఐగుప్తుకు వెళ్ళిపోతాం అంటున్నారు కొంతమంది. అంటే ఎన్ని కార్యాలన్నా దేవుడు వారి జీవితంలో చేయనివ్వండి, అసలు దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాదు, దేవుని కార్యాలు వారికి అర్థం కావు. గ్రహింపు లేని వారుగా, హృదయ కాఠిన్యము గలవారుగా, ఇంకా లోకాన్ని 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 ఇంకా చూడండి, వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి అని అంటే, ఒక్క అడుగు వేస్తే వారిని జయిస్తే కణాలను స్వతంత్రించుకుంటాం అన్నప్పుడు కూడా వారి మనసు ఐగుప్తు మీదనే ఉంది. ఇంకో చాటుకి ఎక్కడికైనా వెళ్ళిపోతాం అనొచ్చుగా, కానీ వారికి ఏం నచ్చింది, ఎక్కడ బాగుంది, ఆ బానిసత్వమే బాగుంది, ఆ ఫరోనే బాగున్నాడు, ఆ సంఖ్యలనే బాగున్నాయి వాళ్ళకి. ఎందుకంటే విచ్చలవిడితనం అక్కడ ఉంది, ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చిన వాటిని ఆరాధన చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా భక్తిలో నుంచి మరలా 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 లోకంలో ఉన్న హంగుల్లోనికి పొంగుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు. బికాజ్ వాళ్ళ మనసు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళ హృదయం దేనితో అటాచ్ అయ్యింది, దేనితో స్టిక్ అయ్యింది అని అంటే లోకంతోనే స్టిక్ అయ్యింది. అక్కడ ఆనందాలే హరివిల్లులా కనిపిస్తున్నాయి తప్ప దేవుని మహిమ, దేవుని కృప, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం మరుగు చేయబడిన వారుగా, కనులు తెరవబడని వారుగా అనేక మంది ఉంటా ఉన్నారు. వాగ్దానం పొందుకోవడానికి ఏం కావాలో 5 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏం ఉండకూడదో ఇశ్రాయేలీల్లో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. విగ్రహారాధన, సనుగుడు, కృతజ్ఞత లేనితనం. దేవుని మేలు ఎందుకు కృతజ్ఞత లేదంటే మర్చిపోతున్నారు. ఎన్నో చేశాడు దేవుడు, మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోవట్లేదు, వాటిని ధ్యానం చేయట్లేదు, వాటిని ఆలోచన చేయట్లేదు. తిరుగుబాటు, విగ్రహారాధన, ఆశించని కూడా వాటిని ఆశించడం, తిండిబోతులుగా, మాంసాపేక్ష కలిగిన వారుగా చాలా మంది. కొంతమంది ఏమో నాయకత్వాన్ని కోరి నశించారు. కోరహు, అభిరాము, దాతానుడు నాయకత్వాన్ని కోరి నాశనం అయిపోయారు, మరణానికి అప్పగించబడ్డారు. మరి కొందరు మాంసాపేక్షను కోరి మరణానికి అప్పగించబడ్డారు. ఇలా రకరకాలుగా ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ చెప్పిన మాటలను బట్టి అవన్నీ మనలో ఉండకూడదు. కృతజ్ఞత లేని వారముగా ఉండకూడదు. కృతజ్ఞత లేకపోతే ఏమవుతుంది, ఆయన చేసిన మేలులన్నీ ధ్యానం చేయకపోతే, మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోతే కృతజ్ఞత అనేది మనలోనికి రాదు, ఉండదు. అందుకే దావీదు పదే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, సర్వ సమాజంలో నేను ఆయన కీర్తించదును, సంఘము మధ్యలో నేను ఆయన స్తుతించదును. బికాజ్ ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు, ఎన్నో కార్యాలు చేసేవాడు, మహాగణుడు, అద్వితీయుడు, కాబట్టి నేను ఆయన స్తుతించదును, గణపరచదును. నా ప్రాణమా నువ్వు ఆయన నీకు చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మర్చిపోకూడదు.
మరచిపోయిన వారు పతనమైపోయారు. కృతజ్ఞత లేకపోతే మనలో విశ్వాసం కూడా రాదు, కలగదు. దేవుడు చేసిన మేలుని ఎప్పటికీ కూడా అలాగ హృదయంలో పెట్టుకుని వాటిని ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మనలో కృతజ్ఞతా బుద్ధి పుడుతుంది. అంతేకాని మేలులను మరచిపోయిన వారమై, పరిస్థితులు మారగానే మన మాటలు కూడా మారిపోయి దేవునిపై సనిగే వారంగా, గొనిగే వారంగా, ఆయాస పడే వారంగా ఉన్నామనుకోండి, రావాల్సిన దీవెనకు ప్రతిగా కీడు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడి అన్ని విషయాల్లో కూడా పౌలు గారు అంటారు ఒక మాట, కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో మెలకువ కలిగి ఉండండి అని అంటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు ఏదైనా ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులను దేవునికి తెలియపరచండి. సో మీకు ఏదైనా కావాలి అని అంటే, మీ జీవితంలో ఏదైనా మేలు పొందుకోవాలి అని అంటే, కృతజ్ఞతాపూర్వకంగా మన అవసరాలు దేవుడికి తెలియపరచాలి తప్ప సనుగులతో, సంశయాలతో, భయాలతో ఏమీ సాధించలేం, తిరుగుబాటుతో ఏమీ సాధించలేం. కృతజ్ఞతలు చెల్లించడం విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండకూడదు? తిరుగుబాటు తత్వం ఉండకూడదు, సనుగులు సంశయాలు ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, ఆశించకూడని వాటిని ఆశించకూడదు, మాంసాపేక్ష అనగా తిండి భోజనంగా కూడా ఉండకూడదు. అది కూడా ప్రమాదమే. అందుకే సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నీవు తిండి పోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. వారిలో ఏమున్నాయి, వేటిని బట్టి వారు నాశనమైపోయారు, పతనమైపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఈరోజు దేవుని వాగ్దానాలు కూడా అందరి మీద వర్షం వలె కుమ్మరించబడతా ఉన్నాయి. దేవునికి ఏం పక్షపాతం లేదు. వాళ్ళ జీవితంలో నెరవేరింది, నా జీవితంలో ఎందుకు నెరవేరడం లేదు అని అంటే, నీలో ఏదో లోపం ఉందేమో, దాన్ని నువ్వు సరి చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీ పట్ల కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేనివాడు, ఒకరినొకలాగా ప్రేమించే దేవుడు కాడాయన. కంపల్సరీ, ఖచ్చితంగా ఏ వాగ్దానమైనా సరే దేవుడు నీ పట్ల సెలవిచ్చిన ప్రతి మంచి మాట నెరవేరునట్లుగా యోగ్యమైన వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఎదురు చూడాలి, కనిపెట్టాలి. కృతజ్ఞతతో ఎదురు చూడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానం నెరవేర్చబడాలని అడగాలి దేవుడు. ఈ రీతిగా మీ జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, నడిపించుకొని దేవుని వాగ్దానాలకు మీరు వారసులుగా మారాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.